హాయ్ హలో నమస్తే అండి, అందరూ బాగున్నారా? మేము నయాగరా జలపాతం చూడడానికి వెళ్ళాము. ఆ విశేషాలే మీకు చూపిస్తున్నాను. అసలు అక్కడ వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ ఉన్నంతసేపు లోకంలాగా అయిపోయిందండి, అంత బాగుంది. తర్వాత మేము ఒక బస్సుకి చుట్టూ ఏరియా మొత్తం రౌండప్ చేసాము. అదే వీడియో పెట్టాను, చూడండి. అయితే అసలు ఇక్కడ ముందు రోజే మేము వెళ్ళామండి నయాగరాకి. అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకొని, అంటే ఒక ఇల్లు తీసుకొని అందులోనే పడుకోవడం, నైట్ పడుకొని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాము టిఫిన్ చేసుకొని. అసలు చూస్తుంటే మాత్రం అదేదో వేరే లోకంలో ఉన్నట్టుంది. చాలా చాలా బాగుంది. మొత్తం క్లియర్గా చూడండి. లోపల ఫాల్స్ దగ్గర పెట్టాను, అది కూడా చూడండి. అగో అదే నయాగరా ఫాల్స్ చూడాలంటే క్రూజ్ అంటే ఒక పెద్ద బోట్ అండి, అది ఎక్కి వెళ్ళాలి. మొదటనేమో అమెరికా వైపు ఉన్నదేమో ఇది పెద్ద జలపాతమే, అది దాటేసి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పెద్దదండి. అసలు రౌండప్ అసలు అందులోకి వెళ్తుంటే పైనుంచి నీళ్లు జల్లు, ఇది కుండపోతే వర్షం పడ్డట్టే గాలి, చల్లటి నీళ్ళు. అసలు ఆ వాతావరణమే అసలు వేరేలాగా ఉందండి. అసలు అది చెప్పడానికి వీలైనంత సంతోషం, అది వివరించలేని వర్ణించలేని అంత బాగుంది. చాలా చాలా బాగుంది. చూసారా ఇది అన్నది ఏమన్నది అనుకుంటున్నారు? నయాగరా నది చూడండి ఎంత ప్రశాంతంగా వెళ్తుంది కదా. కానీ అక్కడ చివరి దాకా వెళ్ళాక ఆ హోరు మాత్రం మనం అసలు వివరించలేము, ఊహించలేమండి, అంత బాగుందండి. కానీ మొత్తం చూడండి ఎంత చక్కటి చెట్లు, రకరకాల పూలు, రకరకాల ఆకులు, ఒకదాని మించిన ఒకటి వాతావరణం అండి. చాలా చాలా బాగుంది. అసలు మనసు ఊహలో తేలిపోయినట్టే ఉంది. రివర్స్లో వస్తున్నాం మనం. సరే మరి అక్కడ ఫాల్స్ వచ్చింది బాగా. ఇది మామూలు చిన్నది కదా. ఓకే ఓకే. ముందు రోజు నైట్ వచ్చిన బండి ఇక్కడ చందమామ ఉంది, నిండు చందమామ. అసలు అది ఆ వెన్నెల ఆ నది మీద కనిపిస్తూ ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా బాగుంది. అది కూడా వీడియో పెడతాను, చూడండి. ఏ వీడియో కూడా మీకు మిస్ కావద్దు, వీడియోలు చూడండి. ఇప్పుడు మేము వస్తున్న బస్సు చూడండి, ముందు ఒక బస్సు ఉంది, దాని వెనకాల కంటిన్యూషన్గా ఇంకొక చిన్న పార్ట్ పెట్టారు. మేము వెనకాల కూర్చున్నాము. ఇందాక మనం కొద్దిగా చూసాం కదా సార్ని, సగంలో ఎక్కాం. ఓహో అదిగో ఇంకోటి. బస్ చూసారు కదా, ఇది దేంతో చేస్తారని అనుకుంటున్నారు? చెక్కతోనండి. ఇక్కడ అమెరికాలో కాదు, కెనడా కాదు, ఏరియా మొత్తం కూడా ఇండ్లన్నీ కూడా
చెక్కతో చేసినాయేనండి. కానీ ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క మోడలు కలర్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అలాగే ఇల్లు చూసినా చెక్కతోటి, ఎందుకంటే ఇక్కడ అడవులు ఎక్కువ, చెట్లు పెద్ద చెట్లు అండి. ఇక్కడ ఏ ఏరియా కూడా ఖాళీకి లేదు. ఆ చెట్లు ఎక్కువ కాబట్టి టేక్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అంత కలప మొత్తం చెక్కతో చేసిన ఇల్లు ఇక్కడ ఉంది. చూసారా ఆ వెనుక కనిపిస్తున్న పిచ్చి ఎంత బాగుందో. ఈ పింక్ కలర్లో కనిపిస్తున్న చెట్టు చూసారా, చెర్రీ బ్లోసమ్స్. ఇది చెట్టు మొత్తం పూలు వస్తాయండి, ఆకులు ఒక్కటి లేకుండా. అవి కూడా వీడియో పెట్టాను చూడండి. అవి అసలు ఇంకా స్పెషల్ అవి. ఇక్కడే